కిడ్నీ స్టోన్స్ అన్నది వాటర్ యొక్క తక్కువ తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి సమస్య. ఒకసారి కిడ్నీ స్టోన్ ఫామ్ అయిందంటే వాళ్ళకు లైఫ్‌లో కంటిన్యూగా మళ్ళీ కిడ్నీ స్టోన్స్ రావడం అన్నది జరుగుతూ ఉంటుంది. సో, కిడ్నీ స్టోన్స్ అన్నది రాకుండా ఉండాలి అంటే ముందు జాగ్రత్తగా చేయాల్సిందేంటంటే ఎక్కువగా వాటర్ తీసుకోవడం. ఒక రోజులో కనీసం 3.5-4.5 లీటర్ల వాటర్ తీసుకున్నట్టయితే మన యొక్క యూరిన్ ఫ్లో అన్నది బాగా ఉంటుంది. మామూలుగా మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేను వాటర్ సరిగ్గా తీసుకుంటున్నానా లేదా అన్నది. సో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైనటువంటి వాటర్ క్వాంటిటీ ఉంటుంది. సో, చాలా హైట్ ఉన్న పర్సన్, హెవీ పర్సన్‌కి 3 లీటర్, 3½ లీటర్ అని, లేకుంటే చిన్న పిల్లలకి 3 లీటరు, ఈ కొలత మనం చెప్పడానికి లేదు. యూరిన్ ఒకసారి మీరు చెక్ చేసుకున్నట్టయితే యూరిన్ యొక్క కలరు ఎప్పుడు కూడాను యెల్లోయిష్‌గా డార్క్ యెల్లో వచ్చింది అంటే వెంటనే మీరు అలర్ట్ అయిపోవాలి. మీరు వాటర్ కంటెంట్ అనేది చాలా తగ్గిపోయింది అని చెప్పేసి. సో, మనిషి యొక్క శరీరం యొక్క సైజుని బట్టి వాటర్ ఇంటేక్ అన్నది డిపెండ్ అయి ఉంటుంది. సో, చిన్నపిల్లలకి మనం 3.5-4 లీటర్లు మనం సజెస్ట్ చేయలేము. వాళ్ళకి మనకు ఒక్కొక్కసారి చిన్నపిల్లలకి 2 లీటర్స్, 1½ లీటర్ సరిపోతుంది. చాలా హై పర్సనాలిటీ ఉంది, పెద్దగా ఉన్నారు, 6.5 అడుగుల శరీరము, 120 కిలోల బరువు ఉంది. వాళ్ళకు 2-3 లీటర్లు సరిపోవు వాళ్ళకి. వాళ్ళు ఖచ్చితంగా 4 లీటర్లు, 5 లీటర్లు వాటర్ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి యూరిన్ వెళ్ళినప్పుడు ఒకసారి గమనించండి. యూరిన్‌లో లైట్ యెల్లో వస్తుందంటే అది హెల్తీ యూరిన్. డార్క్ యెల్లో వచ్చింది అంటే అది అన్‌హెల్తీ యూరిన్. ఈ యొక్క మెజర్‌మెంటు మనం ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఈ యొక్క కలర్‌ను చూసుకొని మీ వాటర్ తక్కువ తాగుతున్నానా, ఎక్కువ తాగుతున్నా అన్నది మీరు డిసైడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఉదయం లేవగానే నా సజెషన్ ఏంటంటే ఎంప్టీ స్టమక్‌లో 1 లీటర్ నుంచి 1½ లీటర్ వాటర్ కన్జ్యూమ్ చేయాలి. చేసినట్టయితే ఖచ్చితంగా వాటర్ బాడీలో ఉన్నటువంటి పొల్యూషన్ అంతా ఏదైతే ఉందో టాక్సిక్స్ అన్నీ కూడాను బయటకి వెళ్ళిపోవడం జరుగుతుంది. కిడ్నీస్ కానీ, లివర్ కానీ, లంగ్స్ కానీ బాడీలో ఉన్నటువంటి టాక్సిక్స్ని బయటకు పంపించేటటువంటి పని చేస్తాయి ఇవి. మీరు సరైనటువంటి బ్రీత్ తీసుకోకుండా హెల్తీ ఏరియాలో లేకుండా ఉంటే లంగ్ పొల్యూట్ అవుతుంది. లంగ్లో నుంచి వచ్చేటటువంటి పొల్యూషన్ బయటకు వెళ్ళబడదు. కాబట్టి లంగ్ ద్వారా క్లియర్ కావాల్సినటువంటి పొల్యూషన్ బాడీలోనే ఉండిపోతుంది. ఇదొకటి. దాని తర్వాత మనం తీసుకున్నటువంటి ఆహారము స్టూల్ ద్వారా బయటకు వెళ్ళిపోవాలి. స్టూల్ పాస్ సరిగా జరగలేదంటే బాడీ లోపల టాక్సిక్స్ అన్నవి నిలిచిపోతాయి. ఇదొకటి. మన యొక్క లివర్ ఆరోగ్యంగా ఉంటేనే మన శరీరంలో వచ్చినటువంటి టాక్సిక్స్ని అది కిల్ చేసి బయటకు పంపించడం జరుగుతుంది. ఇదొక పద్ధతి ద్వారా మనకు శరీరంలో టాక్సిక్స్ని క్లియర్ చేస్తుంది. ఇంకొక అత్యంత ముఖ్యమైనటువంటి ఫిల్ట్రేషన్ ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని శుద్ధి చేసేటివి కిడ్నీస్. కిడ్నీలో నెఫ్రాన్స్ అని ఉంటాయి. నెఫ్రాన్స్ అంటే జాలిలాగా ఉంటాయి. మనము రక్తంలో ఉన్నటువంటి మలినాలని ఇవి ఫిల్టర్ చేసి చెడు ఉన్నటువంటి ఏదైతే ఉందో టాక్సిక్స్ కావచ్చు, అన్వాంటెడ్ శరీరంలో ఉండకూడనివన్నిటిని కూడాను దాన్ని యూరిన్లోకి తీసుకొచ్చేస్తాయి. సో, కాబట్టి కిడ్నీస్ హెల్తీగా ఉంటేనే మన శరీరము శుద్ధి చేయడం జరుగుతుంది. మరి కిడ్నీ హెల్తీగా ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటి? కిడ్నీకి మనం సపోర్ట్ చేయాలి. కిడ్నీకి సపోర్ట్ చేస్తేనే కదా కిడ్నీ మన శరీరంలో ఉన్న టాక్సిక్స్ని బయటకు తీసేస్తుంది. మనం కిడ్నీకి సపోర్ట్ చేయము, ప్రాబ్లం రాగానే పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తాము. అది చిన్న స్టోన్ అయితేనేమో నువ్వు వాటర్ తాగి మెడిసిన్ వేసుకో తగ్గిపోతుంది, బయటకు వెళ్ళిపోతుందని చెప్తారు. అది 3 mm కంటే ఎక్కువ సైజు ఎప్పుడైతే తయారవుతుందో మనం యూరిన్ వెళ్ళేటటువంటి మార్గము 3 mm సైజులో ఉంటుంది. కిడ్నీ స్టోన్ 4 mm కానీ, 5 mm కానీ, 8 mm కానీ, 15 mm కానీ, కొన్ని స్టోన్స్ 20 mm కూడా తయారవుతాయి. సో, అట్లాంటి స్టోన్స్ని ఏ విధంగా మనం బయటకు పంపించగలుగుతాం? సో, అది ఒకవేళ పొరపాటున కిందికి జారి ఆ మూత్ర మార్గంలో గిట్ట రాగలితే, మూత్రనాళంలోకి వస్తే అది అక్కడ ఇరుక్కపోతుంది. విపరీతమైనటువంటి పెయిన్ వస్తుంది. దాని తర్వాత అక్కడ రప్చర్ అయ్యి యూరిన్ లోపట లైట్ యెల్లో ఉండాల్సినటువంటి యూరిన్ కలరు రెడ్ కలర్‌లాగా కన్వర్ట్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేయండి. యూరిన్ కలర్ ఎవరిదైతే రెడ్డిష్‌గా వస్తుందో, కలర్‌గా అనిపిస్తుందో వెంటనే మీరు డాక్టర్ని సంప్రదించండి. ఎందుకంటే అది లోపలికి వెళ్ళి కిడ్నీని రప్చర్ చేస్తుంది, కిడ్నీని డ్యామేజ్ చేస్తుంది ఆ స్టోను. ఖచ్చితంగా దాన్ని బయటకు పంపించేటటువంటి ప్రయత్నం చేయాల్సిందే. దీనికోసం అని చెప్పేసి ఆయుర్వేదిక్‌లో రకరకాల మందులున్నాయి, హోమియోలో రకరకాల మందులున్నాయి. దాన్ని వేసుకోవడం వల్ల కిడ్నీ యొక్క స్టోను బస్ట్ అయ్యి పగిలిపోయి
అక్కడి నుంచి వెళ్ళి చిన్న చిన్న స్టోన్స్గా మారి అక్కడి నుంచి వెళ్ళి యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోవడం జరుగుతుంది. కిడ్నీ స్టోన్ సైజ్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో పేషెంట్ యొక్క డిస్కంఫర్ట్ అన్నది పెరుగుతూ ఉంటుంది. కిడ్నీ స్టోన్ సైజు పెరుగుతూ ఉంటే దాని యొక్క ఎఫెక్ట్ వెంటనే బ్యాక్ లోపట ఎట్లయితే మనం నిలబడితే ఈ మోచేతులు ఎంతైతే సైజులో ఉందో దీని యొక్క లెవెల్లోనే మన కిడ్నీ ఉంటుంది. ఈ ఏరియాలో ఎవరైతే పెయిన్ చెప్తారో వాళ్ళకు ఫస్ట్ మనం సస్పెక్ట్ చేయాల్సింది ఏంటంటే కిడ్నీ స్టోన్స్ ఉన్నాయని చెప్పేసి. కిడ్నీ స్టోన్స్ ఎప్పుడైతే తయారవుతాయో ఈ ఏరియాలో ఫస్ట్ పెయిన్ రావడం జరుగుతుంది. దాని తర్వాత కిడ్నీ స్టోన్ అక్కడి నుంచి వెళ్ళి మూవ్ అయ్యి కిందికి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తుంటుంది. దాని యొక్క సైజు ఒకవేళ చిన్నది ఉందనుకోండి మనకు తెలియకుండానే మూత్రంలో వెళ్ళిపోద్ది. అట్లా కాకుండా కిడ్నీ స్టోన్ యొక్క సైజు 4 mm కంటే ఎక్కువగా ఉంటే అది ఇక్కడ నుంచి మూవ్ అయ్యి మెల్లగా కిందికి వచ్చి ఈ విధంగా మన యొక్క మూత్రనాళానికి టచ్ అవుతుంది. అంటే ఈ యొక్క వే అంటే కిడ్నీ నుంచి ఈ యొక్క వేలో ఎప్పుడైతే పెయిన్ రేడియేటింగ్ మనకు అనిపిస్తుందో కన్ఫర్మేషన్ ఏంటంటే కిడ్నీ స్టోన్ వల్ల ఈ పెయిన్ వస్తుంది అని. సో ఈ యొక్క సైజ్ ఏదైతే ఉందో ఈ సైజు తగ్గించడానికి రకరకాల మెడిసిన్స్ మనకు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. మెడిసిన్ లేకుండా మనం కిడ్నీ స్టోన్ ఏ విధంగా తగ్గించుకోవాలన్నది మనం ఆక్యుప్రెషర్లో మనం ఇప్పుడు నేర్చుకుందాం. సో చూడండి, కిడ్నీ పాయింట్స్ ఈ విధంగా మనం చేయబెట్టినట్టయితే ఈ 2 ఫింగర్స్ మనం ఇంతకుముందు బ్యాక్ పెయిన్కి ఈ యొక్క ప్లేస్ చూసినాము. అట్లా కాకుండా దాని పక్కన ఉన్నటువంటి ఈ యొక్క వేళ్ళ మధ్య భాగంలో ఉన్నటువంటి ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇది కిడ్నీని రిప్రజెంట్ చేసేటటువంటి ప్లేస్. ఇదొకటి, దాని తర్వాత దీనికి ఈ పక్కన ఒకటి, ఈ 2 ప్లేసులు. ఈ 2 ప్లేసులలో ఈ కిడ్నీస్ యొక్క లెఫ్ట్ కిడ్నీ రైట్ కిడ్నీ ఉండడం జరుగుతుంది. ఈ ప్లేస్లో మీరు ఒకవేళ ప్రెషర్ చేసినా కూడాను కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి పెయిన్ రావడం జరుగుతుంది. మామూలు వాళ్ళకి ఇట్లా ప్రెషర్ చేస్తే వాళ్ళకి ఏం అనిపించదు. కానీ ఈ కిడ్నీ స్టోన్ ఉన్న వాళ్ళకి ఈ ప్లేస్లో ప్రెషర్ చేసినట్టయితే ఇక్కడ విపరీతమైనటువంటి పెయిన్ రావడం జరుగుతుంది. సో ఈ పాయింట్ను మీరు ఎవ్రీ ½ అన్ అవర్కి ఒకసారి 1 అవర్కి ఒకసారి ప్రెషర్ చేస్తూ ఉంటే కిడ్నీలో ఎనర్జీ పెరుగుతుంది, స్టోన్ బస్ట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా జాగ్రత్తగా ప్రయత్నం చేసినట్టయితే ఒక స్పెసిఫిక్ పాయింట్ లోపట ఎక్కువ పెయిన్ వస్తుంది. ఇదంతా కిడ్నీ ఏరియా. ఈ కిడ్నీ ఏరియా లోపట మనం ప్రెషర్ చేస్తూ వెళ్తుంటే ఒక పాయింట్లో ఎక్కువ పెయిన్ వచ్చిందంటే ఆ ప్లేస్లో కిడ్నీ స్టోన్ ఇరుక్కపోయి ఉంది అని అర్థం. సో దీన్ని ప్రెషర్ చేస్తూ ఉంటే స్టోన్ అన్నది బస్ట్ అవ్వడం జరుగుతుంది. దాంతోపాటు ఇంకొక ప్రయత్నం చేయొచ్చు. ఈ విధంగా చేయబెట్టి దీన్ని ఈ విధంగా రబ్ చేస్తే ఇక్కడ హీట్ జనరేట్ అవుతుంది. ఈ హీట్ జనరేట్ అవ్వడం వల్ల కూడాను కిడ్నీ స్టోన్ అన్నది పగిలిపోవడం జరుగుతుంది. తర్వాత నీళ్ళ క్వాంటిటీ అన్నది, వాటర్ క్వాంటిటీ అనేది పెంచాలి. ఫుడ్ తీసుకోవడం పూర్తయిపోయిన తర్వాత గంట తర్వాత వాటర్ తాగడం స్టార్ట్ చేయండి. మార్నింగ్ ఉదయం లేవగానే 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వాటర్ తీసుకోండి. ఫుడ్ తీసుకోవడం స్టార్ట్ చేయడం కంటే అరగంట ముందు వాటర్ తాగడం ఆపేయండి. ఫుడ్ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత గంట తర్వాత నుంచి మళ్ళీ ఫుడ్ తీసుకుంటాము అనే వరకు కూడాను మీరు వాటర్ తాగుతూ ఉండండి. ఆ విధంగా ఫుల్ డేలో 3.5 to 4.5 లీటర్స్ వాటర్ అన్నది కన్జ్యూమ్ చేయండి. చేయడం ద్వారా ఏంటంటే మీరు ఈ ట్రీట్మెంట్ చేస్తూ ఆ యొక్క వాటర్ తాగుతూ ఉంటే ఈ ట్రీట్మెంట్లో మీకు కిడ్నీ స్టోన్ అన్నది పగిలిపోవడం జరుగుతుంది. దాని తర్వాత వాటర్ తాగితే అది బయటకి ఫ్లష్ అవుట్ కావడం జరుగుతుంది. ఇతర భాగాలకు ఎఫెక్ట్ అంటే కిడ్నీ స్టోన్ నుంచి వెళ్ళి దాని తర్వాత మనకి యూరినరీ బ్లాడర్లో దాని ఎఫెక్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత అది కిడ్నీ ఇన్ఫెక్షన్గా, తర్వాత యూరినరీ బ్లాడర్ యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్గా అది కన్వర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ UTI తర్వాత కిడ్నీ ఇన్ఫెక్షన్గా కన్వర్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కిడ్నీ స్టోన్స్ని మనము ముందుగానే రాకుండా ఉండడానికే ప్రయత్నం చేయడము ముఖ్యమైనటువంటి విషయము. స్టోన్స్ ఒకవేళ ఫామ్ అయిన వాళ్ళు ఈ విధంగా సెల్ఫ్ ట్రీట్మెంట్ చేసుకోవడం ద్వారా వాళ్ళు కిడ్నీ స్టోన్స్ని తొలగించుకోవచ్చు. కిడ్నీ స్టోన్ ఒకసారి ఏర్పడిందంటే ప్రతి సంవత్సరం వాళ్ళ కిడ్నీ స్టోన్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అలోపతి మెడిసిన్ వేసుకున్నా, ఆయుర్వేదిక్ మెడిసిన్ వేసుకున్నా, హోమియో మెడిసిన్ వేసుకున్నా కూడాను తర్వాత నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆక్యుప్రెషర్లో మీకు ఒక గొప్ప అవకాశం ఏంటంటే ఇది మీరు రెగ్యులర్గా చేసుకున్నట్టయితే మళ్ళీ రాకుండా ఇది ఆపగలుగుతుంది. ఆల్రెడీ కిడ్నీ స్టోన్ ఉంటే దాన్ని పగలగొట్టి బయటకు పంపించేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ కిడ్నీ స్టోన్ ఫామ్ కాకుండా దీన్ని ఇదే విధంగా ఒక 6 months
రెగ్యులర్గా మీరు ఈ యొక్క ప్రెషర్ చేసుకుంటూ ఉన్నట్టయితే ఇంకా ఎప్పటికీ లైఫ్లో మీకు కిడ్నీ స్టోన్స్ అనేది రాకుండా ఉంటుంది.